మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932లో వెస్ట్ పంజాబ్లోని గాహ్లో జన్మించారు. రాజకీయ ఆర్థికవేత్తగా దేశానికి సేవలు అందించారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల భారత ప్రధానిగా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ తర్వాత దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. మొదటి సిక్కు ప్రధానమంత్రిగా కూడా రికార్డులకెక్కారు. దేశ విభజన తర్వాత మన్మోహన్ కుటుంబం ఇండియాలో సెటిల్ అయ్యింది. డిగ్రీ పట్టా పొందాక సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు. అనంతరం ఆక్స్ఫర్డ్ నుంచి ఎకనామిక్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన మన్మోహన్ సింగ్ 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. లలిత్ నారాయణ మిశ్రా ఆయన్ను వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమించడంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1972 నుంచి 76 కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలు అందించారు. మరోవైపు 1982 నుంచి 85 మధ్య రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, అనంతరం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా పనిచేశారు. 1991లో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా కేబినెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాయి. దీంతో మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడంతో సింగ్ ప్రతిపక్ష పాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సేవలు అందించారు సింగ్. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ అనూహ్యంగా మన్మోహన్ సింగ్ను ప్రధాని చేశారు. మన్మోహన్ కేబినెట్ ఎన్నో కీలక పథకాలు తీసుకువచ్చింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టంతో పాటు ఎన్నో కీలక చట్టాలు, ప్రాజెక్టులను అమలు చేశారు. 2008లో అమెరికాతో పౌర అణు ఒప్పందానికి నాంది పలికారు. మన్మోహన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందింది. ఇదే వేగంతో 2009లోనూ యూపీఏ అధికారం నిలబెట్టుకోవడంతో మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్. 2014లో ప్రధాని రేసు నుంచి తప్పుకున్నారు మన్మోహన్ సింగ్. ఆయన లోక్సభ ఎంపీగా ఎప్పుడూ లేరు, కానీ రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు. 1991 నుంచి 2019 వరకు అస్సాం నుంచి, 2019 నుంచి 2024 వరకు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.